హలో అండి, ఈరోజు ఒక స్పెషల్ చేసి చూపిస్తా. స్పెషల్ ఫ్రైడ్ రైస్ సింపుల్గా టేస్టీగా చేసేస్తా. చూద్దాం. చూసి షాక్ అవ్వడానికి రెడీగా ఉండరు. మా వాడు చేసేటన్నీ ఇట్లనే ఉంటాయి. నేను చేయనివన్నీ చేస్తాడు, చేసి చేయమంటాడు. ఇక ఏదైనా సరే మనం ఒకటి వచ్చిందంటే వెనక పోం కదా. నేనైతే అండి నార్మల్ పళ్ళు కంటే ఛాలెంజింగ్ పళ్ళు బాగా ఇష్టపడతా. ఎవరైతే ఒక పని చేయని భయపడతారో ఆ భయపడి చేసే పని నేను చేస్తా. ఇక ఏంటిరా ఇవి? స్క్విడ్. స్క్విడ్ చేసిండు. దీంతో ఇప్పుడు నేను ఫ్రైడ్ రైస్ చేస్తా. ఇదేందబ్బా, చికెన్ ఫ్రైడ్ రైస్ చూసినాము, ఎగ్ ఫ్రైడ్ రైస్ చూసినాము, అట్లనే ఫిష్ ఫ్రైడ్ రైస్ ఉందో లేదో నాకైతే ఐడియా లేదు, ఇంతవరకు ట్రై చేయలేదు. మటన్ ఫ్రైడ్ రైస్ కూడా ఉండదు, మేబీ ఉండొచ్చేమో. వెజ్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ ఉంటాయి, కానీ ఇవైతే ఉండమని అనుకుంటున్నా. మనం ఏదైనా స్పెషల్ కదా, స్పెషల్గా చేస్తేనే అది నా వంట అవుతుంది. సో నా తగ్గట్టు నా కొడుకు కూడా ఉన్నాడు. నేను ఎట్లాగో స్పెషల్ చేస్తా అని అంటే వాడికి ఇంకొంచెం స్పెషల్ చేసేటోడు మావాడు. అప్పుడు బోండాలు చేసి ఏందో కనుక్కోండి అంటే ఏకంగా మటన్ కనుగుడ్లు తెచ్చి కనుగుడ్లతోని ఇట్లా బోండాలు వేయించిండు. ఇంకా స్పెషల్ బోండాలు కూడా. అయితే కొంతమంది అయితే ఇక నానా బీభత్సం సృష్టించారు. అది మీడియా వరకు కూడా వెళ్ళింది. అంటే మీడియా వరకు కూడా అంటే నన్ను ఒక ఇంటర్వ్యూలో అడిగారు అనమాట, ఆ బోండాలు మంచిగా ఉంటాయని చెప్పి. నాకేం తెలుసు, నా కొడుకు చెప్పింటే నేను వేసిన. టేస్ట్ అయితే మంచిగానే ఉంటాయని చెప్పిన, అది విషయం. అయితే ఇది క్లీన్ చేయడం పెద్ద ప్రాసెస్ అండి. ఇవి రింగులుగా రావాలి మమ్మీ, అంతే. అది అట్లా తీసేసి ఇది ఫస్ట్ ఇది తీసేసి మొత్తం అది తీసేసి క్లీన్ చేస్తా. ఫస్ట్ హెడ్లు బాడీలు సపరేట్ చేసేసే మమ్మీ. ఓన్లీ ఈ కింద ఒకటి ఇట్లా సపరేట్, ఇవి అంటే సపరేట్ ఫ్రై పడేద్దామా? ఇవి పడేద్దాం. ఇది కూడా తలలన్నీ ఒక ఫ్రై. అయితే లాస్ట్ టైం ఒకసారి నువ్వు ఇది తెప్పించినావు నాన్న. అవునా? అయితే నేను కర్రీ చేసిన అండి. ఇక మా ఇంట్లో మేము ఎవరు తినలే. ఇక మా లక్కీ పడకుండగా ఈ ఆడికి పెడితే బాగుంది మా మానుకుంటుంది. ఆడు వీడియోల్లో చూస్తుంటాడు కదా ఈ కొరియన్ వీటివి చూసి, వాడికి ఏంటంటే అంటే వాళ్ళకి అలవాటు. ఇంకా మనం అంటే మన లైఫ్ లో ఎన్నడూ తినేది ఇట్లా చూడలేం కాబట్టి కొంచెం భయం. ఇది బాగుంటది కదా అన్నట్టు తిన్నాడు మా వాడు. అంతే. మా బాడీలు అన్ని పక్కన పెట్టేసాము, వాటిని మనం రింగులుగా అంతే ఇట్లా చేసిన. దీన్ని ఫస్ట్ ఇవి అయితే తీసేసి ఇవి ఇట్లా తీసేస్తా. తీసేసి ఇది కూడా తీయాలిగా ఇలా. ఒకవేళ ఎవరన్నా మీరు ఇట్లా స్క్విడ్లు తెచ్చి వండుకోవాలనుకుంటే ఈ క్లీనింగ్ కూడా మీకు వెళ్ళిపోతుంది. చూడరి, మా మమ్మీకి అసలు ఇంతవరకు అలవాటు లేకపోయినా కూడా ఫస్ట్ టైం అయినా చూడరి అసలు ఎంత పర్ఫెక్ట్ గా. అంటే దాన్ని చూస్తేనే ఇది పనికిరాంది, ఇది వచ్చేసేటిది అన్నట్టు. నిజానికి మా మమ్మీ యూట్యూబ్ లో ఎక్కడ కూడా చూడలేదు ఇప్పుడు ఇట్లా క్లీన్ చేసి. ఇదే కాదండి, ఏ వంటలు కూడా చూడాలి, నేను ఓన్ గా చేసేస్తా కొన్ని వంటలు. ఆ కూరగాయల కటింగ్ అయితే ఇక ఏమో ముందు జన్మలో చైనాలో పుట్టిందేమో తెలియదు, కానీ ఎందుకో కూరగాయల కటింగ్ సన్నగా కట్ చేస్తే అసలు నచ్చదు. ఫస్ట్ నుంచి కూడా అదే అలవాటు. మా ఇంట్లో అయితే మా మామయ్య ఊరికే అంటుండే, మా అత్తమ్మ మంచిగా సన్నగా ఇట్లా చేస్తుండే కదా. ఇక మా మామయ్య ఏందిరా నీ పిల్లము ఇట్లా వేస్తుంది మొత్తము, ఉడుకుతున్నాయా చేస్తున్నాయా అని మా మామయ్య అంటుండే. ఫస్ట్లో మా అత్తమ్మ చనిపోయిన కొత్తలో. తర్వాత మా మామయ్యకి కూడా అలవాటు అయిపోయింది. ఇప్పుడు మా రాముడికి అలవాటైనట్టు మా పిల్లలకి అట్లా. ఇక మా మామయ్య కూడా ఎక్కడికైనా వెళ్తే మా ఊరికి ఇట్లా మేము ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళినప్పుడు ఇక మా ఊరికి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు అక్కడ 4-5 రోజులు ఉండాల్సి వస్తే ఇక ఆ వంటలు తినలేకపోతుండే. ఏంది మసాలాలు ఈ తిండి, కిట్టు నువ్వు చేయమ్మా, ఏంది తినలేకపోతున్నా అని చెప్పి ఇట్లా ఎవరు చూడనప్పుడైతే ఏంది ఇది మసాలా మొత్తం నేను తినలేకపోతున్నా, కొంచెం వండి రాదు కిట్టు అని అంటుండే మా మామయ్య. అట్లా అలవాటు అయిపోయింది అనమాట. అంటే సాఫ్ట్గా ఇట్లా తినేయడము, మసాలాలు పడకపోవడము ఇట్లా. అయితే కొన్ని వంటలు మా మామయ్యకి నచ్చేలాగా మా అత్తమ్మ ఎట్లా చేస్తుండేనో అట్లా చేస్తుండే నేను. కొంతమంది అంటారు, అమ్మ నీ కోడలు వచ్చినాక చెప్పు,
లేకపోతే మీ అత్తమామలు ఉనింటే నీకు తెలిసేది అది దాన్ని. మా అత్తమామలు లేకుండా మా ఆయన ఎట్లా వచ్చిండండి చెప్పండి. నేను మా అత్తమామల దగ్గర ఉన్నా, ఇక్కడ పరిస్థితి బాగాలేక కొన్ని రోజులు మా అమ్మగారి ఇంట్లో ఉన్నా. అయితే మా అత్త సడన్గా ఇట్లా నిద్రలో హార్ట్ అటాక్ మరి ఏదో తెలియదు కానీ మేము ఇప్పుడు ఊర్లో ఉండే మా అత్తమ్మ చనిపోయింది. కానీ ఇక్కడ ఉన్నప్పుడు మా అత్తమ్మ ఏదైనా చెప్పినా కూడా మేమిద్దరం కోడళ్ళము. అస్సలు వేరు ఇట్లా ఆపోజిట్గా మాట్లాడేది ఉండదండి. ఇంకా ఊకొట్టేది కూడా ఉండదు. ఏదైనా ఇట్లా చెప్పిందంటే ఏంది అత్తమ్మ అనేది కూడా ఉండదు. ఇంకా చెప్పిన పనిలోకి వెళ్ళిపోవడమే అంతే. ఇక అప్పుడు అట్లనే ఉంటుండేలే. ఇక అంటే అదేమో పెద్ద కాలమా కానీ ఇక మేము అట్లా అత్తమ్మ ఏది చెప్పినా ఇది లేదు అది లేదు అనేది ఏది ఉండదు. ఇప్పుడైతే మొత్తం ఇప్పుడు నా బిడ్డ కూడా అది కాదమ్మమ్మ ఇది అనే మాట్లాడే అంత ఇది నా బిడ్డ కూడా మాట్లాడుతుంది. అంటే ఇది చేసుకుందాం అది చేసుకుందామని. ఇప్పుడు ఒక కూరైనా ఉందనుకో, ఇంట్లో కూరగాయలు ఉన్నాయి, వంకాయలు గడ్డ చేయకూర్రి అని అంటే కథం ఇక పోయి చేసేయడమే. అంటే ఏ చెప్తే అది అట్లా ఉంటుండే. ఇప్పుడు వదిలేమమ్మ చికెన్ తెప్పించుకుందాం అంటే ఇట్లానే ఒక స్వతంత్రం ఉంది ఇప్పుడు కోడళ్ళకి. అదేం తప్పు అని నేను అన్నాను, కానీ మేమైతే అట్లా ఉంటుండే. ఇక బాసలు ఎదవేటప్పుడు మా అత్తమ్మ అయితే రోకలు కూడా రోలు కూడా వేసుకొని మంచిగా నీట్గా గడుగురి అని చెప్పి ఇట్లా చెప్తుండే. ఇక నేను మా ఎర్రలే నవ్వుకుంటుండే, చూడు అత్త రోలు కూడా కడగమంటుంది, తవ్వమంటుంది బాసలతో పాటు. 4 రోజులకు ఒకసారి ఇట్లా అంటే 4 రోజులకు ఒకసారి బాసలు తవ్వేటప్పుడు గవి వేస్తుండే అట్లా. అప్పుడు అది వేరండి. ఇంకోటి మా చిన్నాడి బిడ్డకి ఏమైందంటే ఊరికి వెళ్ళునంటే సడన్గా ఇక వాళ్ళ వాళ్ళు వచ్చి మేనత్త కొడుక్కి ఇక మా అత్తమ్మ వాళ్ళ ఆడపిల్ల వచ్చి ఇప్పుడు పెళ్లి చేయాలి అంటే అడుగుతా ఉన్నారు. వాళ్ళు అడుగుతుంటే వీళ్ళు లాపారవ చేస్తున్నారు అనమాట. మేనోళ్ళని అడిగే రైట్ ఉంటుంది కదండి, అడుగుతుంటే లాపారవ చేస్తారు. అయితే ఒక ఫంక్షన్కి పోయినంటే ఊరికి ఏం చేసిర్రు, ఇంకా చుట్టాలు అందరూ ఉంటారు కదా, ఇంక అందరూ బట్టి ఇగో మేము అడుగుతుంటే ఏం వీళ్ళు సపోర్ట్ చేస్తలేరు, ఇట్లా మేము ఈ పిల్లని చేసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పి వాళ్ళ ఆడపిల్ల కొడుక్కి ఇట్లా అడిగిరనమాట. ఇంకా చుట్టాలందరూ ఏంది మరి ఇయ్యాలి కదా, అది వాడు రైట్ కదా, ఇట్లా చేయాలి కదా అని చెప్పి ఇట్లా అనుకొని ఇంకా అయిన వాళ్ళందరూ ఇంకా స్పాట్లో ఇక ముహూర్తం పెట్టించి చేసేద్దామని చెప్పి ఇంకా అయిన వాళ్ళ మాట ఇంకా కాదని నీకు ఉండదు కదండి. ఇప్పుడు నాకు కూడా మా పిన్ని వచ్చింది. పిన్ని వచ్చి రావడమే మా చిన్నాయన్ని, ఇంకొక పిన్ని చిన్నాయన, మా నానమ్మ వాళ్ళ చెల్లె, మా నాన్న వాళ్ళ పిన్ని అనుకోండి, ఇక ఆమెని, ఇక మా పెద్దమ్మని, ఇట్లా ఒక 15 మంది వచ్చారు. నన్ను కూడా అడుగుతుంటే 10th నుంచి అడుగుతుంది మా పిన్ని, నీ బిడ్డ నీ చేస్తా అని. పిన్ని ఏంది అని ఇట్లా అనుకుంటారేమో. మాకు మేము మేనమామలకి ఇస్తాము. అయితే మా చిన్నమ్మ కొడుకు అనమాట ఇప్పుడు పల్లవి హస్బెండ్, నా బిడ్డ నా అల్లుడు. అయితే ఇక మా పిన్ని అట్లనే అందరిని తీసుకొని వచ్చి ఇక కూసింది. బీటెక్ 3rd year ఉంది నా బిడ్డ. అప్పుడు ఆమెకి కొంచెం మంచిగా లేకుండే మా పిన్నికి ఆరోగ్యం. అయితే పెళ్లి చేసేసేయాలి అని చెప్పి ఇంక మా వాళ్ళని అందరిని తీసుకొచ్చి కూర్చున్నాక ఇంకా కాదనలేం కదా. ఏముంది సాఫ్ట్వేర్ మంచిగా చిన్నప్పటి నుంచి నీ కళ్ళ ముందు పెరిగిన బిడ్డ, అట్లనే నీ తమ్ముడు ఏందో నీకు తెలుసు, ఇంత మామిడి తోటలు ఉన్నాయి, ఊర్లో ఇల్లు, అక్కడ కోడూరులో అక్కడ ఇల్లు, సిటీలో అంతా ఇట్లుంది, జాబ్ ఉంది, 1.5 lakh మంత్లీ నా బిడ్డ పెళ్ళైనప్పుడు. ఇప్పుడంటే పెరిగిందిలే. ఇట్లుంది, ఇంకా ఏముంది నీ బిడ్డకి ఇంతకంటే మంచిగా తెస్తావా, అయినా ఎవరికో ఇచ్చుడు ఏంది, పెళ్ళైనాక 1 year కూడా చదివిపిస్తాము, మేము చేస్తామని చెప్పి వచ్చి కూర్చున్నాక ఇక మా వాళ్ళందరూ అరే ఇట్లా వచ్చి నిన్న నీ కాడికి వచ్చి నిన్ను బతిలాడినప్పుడు నిన్ను అడిగినప్పుడు ఇట్లా వద్దనద్దు తల్లి చేసేసి అని చెప్పి ఇక మా చిన్నాయన మా పిన్ని ఇట్లా మా వాళ్ళు అన్నారు, మా అవ్వాయి. ఇక నేను కాదని లేక చేసేసిన. ఇంకొక year అంటే చదువు కూడా కంప్లీట్ అయిపోతుండే. తర్వాత చేసింది అనుకోండి ఇంకా పిల్లలు అట్లా ఇట్లా ఉండి ఇంకా ఆమె ఇంట్లోనే ఇట్లా చేసుకుంటుంది. అయితే అట్లా మనకు అయిన వాళ్ళు వచ్చి పీకల మీద కూర్చొని అంటే ఇట్లా కానివ్వండి అని అంటే ఇంకా మనకు వద్దు అనడానికి ఏరే రీజన్ లేనప్పుడు ఇంకేం మాట్లాడలేం కదా. అట్లా మా ఆడబిడ్డని అట్లనే వాళ్ళ మేనళ్ళు వచ్చిందంటే ఇట్లా అడిగితే ఇక ఏం చేసింది, కనీసం కొడుకులకి చెప్పే అవకాశం కూడా లేదు. మేము ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం, వాళ్ళు ఊరిలో ఉన్నారు, వాళ్ళు వచ్చి అడిగారు. లేదు ఇప్పుడు చేసేయాలంటే చేసేయాలి. విచిత్రంగా అండి, ఇంతగా చెప్తే నవ్వుకుంటారు. ఇక
కొడుకులు చెప్తే మా కొడుకులు చెప్పండి మేము చేయము, 2 కొడుకులు ఉన్నారు, మళ్ళీ వాళ్ళు ఏమంటారంటే కొడుకులు వాళ్ళు పెద్దనా మీరు పెద్దనా, అమ్మానైన మాట కొడుకులు వినాలా లేకపోతే వాళ్ళు వద్దంటే చేయరా, కొడుకులకి ఏం చెప్పేది మీరు పెద్దవాళ్ళు మీ బిడ్డ, మేమందరం ఇట్లా మేనవాళ్ళు, ఇక వాళ్ళ తమ్ముళ్ళు మా మామయ్య వాళ్ళు 4, ఇక వాళ్ళు ఇంకా వాళ్ళ పిల్లలు, ఇక మా మామయ్య వాళ్ళ చెల్లెళ్ళు 2 ఆడపిల్లలు, వాళ్ళు వచ్చి కూర్చొని ఇక ఒక చెల్లి కొడుక్కి అడిగిరు అన్నట్టు. ఇక సరేనా తప్పక ఇక పెళ్లి చేసేసారు అక్కడే. ఇక కొన్ని డబ్బులు ఉంటే అవి ఇవి ఇట్లా తీసుకొని అక్కడే వాళ్ళు కూడా ఎంత తీసుకొని చేసారు. వాళ్ళకు కూడా మంచి మస్తు వ్యవసాయం పొలము, ఊర్లో పెద్ద మంచిగా 100-200 గొర్రెలు తోటి, బర్రెలు, పాలేర్లు, ఇట్లా పెద్ద పెద్ద రైతు ఫ్యామిలీ అనుకోండి. అట్లుంటే ఇక కాదని నీకు చెప్పలేక రీజన్ లేక చేసేసారు మా ఆడపిల్లకి. చేసేసి ఇంటికి వచ్చారు. అయితే బుజ్జి ఏదని మేము అడుగుతుంటే, మాడబెట్టి ఏదని అడుగుతుంటే ఉందిలే అది ఇదని చెప్తారు కానీ పెళ్ళి అని చెప్పలే. కానీ మా అత్తమ్మ నన్ను బిల్డింగ్ మీద తీసుకుపోయి ఇదిగో కిట్టు ఇగో ఇట్లా అయింది, ఇంకా స్టోరీ అంతా చెప్పింది. స్టోరీ అంతా చెప్పి ఇట్లా అయింది, ఇట్లా మేము చేసేసినాము, పెళ్లి చేసి వచ్చినాము అని చెప్పింది. కానీ ఇంట్లో ఎవరు చెప్పక నేను చెప్తున్నా అని చెప్పి, నేను ఇంకా మా ఆయనకు కూడా చెప్పలేదండి, ఎవరికి చెప్పలేదు. నేను ఎందుకు ఇంత స్టోరీ చెప్పినా అంటే మా అత్తమ్మకి ఎంత ఇష్టం అంటే నేను అంత ఇష్టం. ఇంకోటి అక్కడ నేను పెరిగిన పెరుగుడు, అక్కడ నా లైఫ్ అంటే నేను ఎట్లున్నా, మా పరిస్థితి అట్లా అక్కడ ఎట్లుంది ఇక్కడ ఎట్లుంది మా అత్తమ్మ తెలుసు. బిడ్డ ఈడ మంచిగా ఎట్లుంది, ఈడ వచ్చి ఇట్లా కొంచెం ఇబ్బంది పడుతుంది. మా ఇంట్లో అక్కడ అన్ని సౌకర్యాలండి, చాలా మంచిగా, ఇబ్బంది అనేది లేదు. నాకు పెళ్ళైన తర్వాత ఇక్కడికి వస్తే నేను షాక్ అయినా. అసలు ఈ ఇల్లు చూసి, ఇక్కడ సరౌండింగ్ చూసి, వాతావరణం చూసి నేను భయపడ్డా, అరే నేను ఇక్కడ ఉండగలుగుతానా అని చెప్పి. అట్లా ఉండే పరిస్థితి. కానీ పెళ్ళైనాక భర్త అర్థం చేసుకునే విధానం, భర్త ప్రేమ మనకి ఎంత ఉన్నా, ఎన్ని సౌకర్యాలు ఉన్నా కూడా ఆఫ్టర్ ఆల్ అనిపిస్తుంది. వాటిని మనం అసలు గుర్తు కూడా చేసుకోం. అగో అట్లా మా రాముడు అయితే నాకు అమ్మాయిండు, అంతకు మించేయండు. రాముడు అంటే రాముడు అండి, దేవుడు అంతే. ఇది నా ఊత పదం. మా వాళ్ళందరికీ ఎప్పటికీ నేను చెప్తా, అది అందరూ అంటారు. నిజంగా రాముడు అంటే అసలు రాముడే దేవుడే, ఎంత మంచోడు మీ ఆయన అని చెప్పి. అయితే అట్లా మా అత్తమ్మ ఇక తీసుకుపోయి చెప్పిందంటే నేను మా ఆయనకు కూడా చెప్పలే. అట్లా అట్లా రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. 1 నెల అయింది. నెల అయిపోయిన తర్వాత ఇంకా పట్టుబట్టారు ఇంట్లో. ఏంది ఇంకా వస్తలేదు, పిలవర్రి చేయరి అని చెప్పి. ఇక అప్పుడు చెప్పారు ఇక ఇంట్లో, లేదు పెళ్ళి అయిపోయింది అని పిలిపించారు. 1 నెల అయిన తర్వాత ఇంకా అల్లుడు ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని రోజులు తెలియకుండా దాచిపెడతారు, ఏం కాదు ఇంకా అల్లాన్ని పిలిపియాలిగా మనం మన ఇంటికి. ఇక పిలిపించారు. వస్తే షాకు. అయితే నేను చెప్పిన మా రాముడికి, రాముడు నాకు ముందే తెలుసు, నాకు అత్తమ్మ చెప్పిందని. దొంగదానా, నీకు చెప్పినా కూడా నువ్వు చెప్పలేదా నాకు అని మా రాముడు అన్నాడు. అందరు నవ్వుడు. ఇక మా యారాలు కూడా, ఏంది మే నువ్వు నాతో చెప్పలేదు, మేమిద్దరం రాయలసీమనే, ఏంది మే చెప్పలేదు. మా బావ భార్యలే అది. ఇంకా మా చిన్నమ్మ కూతురు కూడా చిన్నప్పటి నుంచి మేము కలిసి పెరిగిన వాళ్ళమే. అక్క చెల్లెల పిల్లల్ని వీళ్ళ అన్నదమ్ములకి ఇచ్చిర్రు. చెప్పలేదని అందరూ షాకు. నాకు అత్తమ్మ చెప్పొద్దన్నది, నేను చెప్పలే అంతే. చెప్పొద్దని ఇట్లా చెప్పిన తర్వాత ఎట్లా చెప్తా అండి. కానీ ఇప్పుడు ఉండరండి, చెప్పేసి నేను చెప్పలేని డ్రామాలు వేస్తారు. కానీ మనది అట్లా కాదు, ఇక చెప్పలే. అగో అట్లా మా అత్తమ్మకి నాకు అట్లా ఉంటుండే. మా అత్తమ్మ ఉన్నా కూడా ఇప్పుడు నేను ఎన్నోసార్లు ఫీల్ అయినా, కనీసం మా అమ్మ లేకపోయినా మా అత్తమ్మ ఉన్నా ఎంత బాగుండని. మీకు తెలుసా అండి, అత్తమామల విలువ, వాళ్ళ ప్రేమ తెలిసిన వాళ్ళకేమో వాళ్ళు ఉండరు. వాళ్ళు ఉండి వాళ్ళు మంచిగా అన్ని విధాలు చూసుకుంటే వాళ్ళ విలువ ఇలా తెలియదు. ఎప్పుడైనా లేని వాళ్ళకి విలువలు తెలుస్తాయండి. నేను ఏం వంట చేసినా మా రాముడి దగ్గర, ఇగో ఇది అత్తమ్మ స్టైల్లో ఉంది కదా, ఇది బాగుంది కదా, ఇట్లా అని చెప్పుకుంటుంటా. ఇక నాకైతే మా అమ్మ లేదు, మా అత్తమ్మ లేదు. ఇక నా టైం అంతవరకు ఉంది. సరే అన్నిట్లో ధైర్యంగా నిలబడ్డా, అన్నీ చేసుకుంటా ఉన్నా. కనీసం నాకు ఏదైనా ఇబ్బంది అయితే ఇదేంది, దీనికి పరిష్కారం ఏంది అనే నేను చెప్పుకునేటోళ్ళు కూడా లేరండి, అడిగేటోళ్ళు కూడా. నాకంటే పెద్దవాళ్ళు కూడా నా దగ్గరే ఇట్లా అని చెప్పి సమస్యలు చెప్పుకున్నారు. కానీ వాళ్ళకి నేను సలహాలు ఇచ్చినా, ఇంకా ఏదైనా ఉంటే ఇట్లా చెప్పినా కానీ నాకైతే నేను అడిగి మరి ఏంది అని నేను చెప్పుకునేటట్టు లేరు. మా రాముడికి నాకు ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఏదైనా వచ్చినా కూడా
చిన్న చిన్నవి అంటే ఏముంటాయండి ఇంట్లో సంసారం, అదేంటిది గొడవ లేని సంసారం ఉండదు అన్నట్టు అట్లా ఏదో చిన్న చిన్నవి ఉంటుండే. అట్లా అని ఏదో కొంపలు మునిగే గొడవలు ఇట్లా పెద్ద గొడవలు అయితే మాకు లేవు. అట్లా చిన్న చిన్నవి ఏదన్నా కూడా ఒక రూమ్లో పడి మేము మొత్తుకున్నాము, తిట్టుకున్నాము, ఇట్లున్నాం. కానీ అసలు థర్డ్ పర్సన్ దగ్గర తీసుకుపోలే ఇప్పటికంతే. నేనేమంటా అంటే భార్య భర్తలు అదే, ఇగో ప్రేమ ఎక్కువ ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న లొల్లి పంచాయతీలు ఉంటాయండి. ప్రేమ ఎక్కువ ఉండి కూడా నువ్వు అదేంటి ఓహో నాకు ఫస్ట్లో మెచ్యూరిటీ లేనప్పుడు మా ఊర్లోకి ఇట్లా పోయినప్పుడు ఎవరినన్నా ఇట్లా చూసినా కూడా మెచ్యూరిటీ లేనప్పుడు ఊరికి అయిపోయినప్పుడు ఎవరన్నా ఇట్లా మా వాళ్ళే ఇట్లా వెళ్తుంటే ఈయన ఇట్లా వెళ్తుంటే ఏదైనా చూసినా నవ్వినా అంటే చిన్న పిల్లగా కదా ఏ నవ్వినా ఏంది వాళ్ళని చూసి నవ్వినావు ఇట్లా మెచ్యూరిటీ లేకుండా ఇక ముత్తుకోవడము, దానికోసం అలగడము ఇట్లా. ఒకసారి అయితే మా తమ్ముడు ఈడే సీను ఉండుగా ఇప్పుడు అల్లుడికం తమ్ముడు అయితే ఒకరోజు మా ఊర్లో అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోయినాం, మా రాముడు ఏమో అట్లా. అయితే మా మామిడి తోటలోకి పోయినుండానంట. మా రాముడు ఇల్లు ఏం చేసేవాళ్ళంటే మా తమ్ముడు ఈ తమ్ముడు ఇద్దరు మా తమ్ముడు మా చిన్నమ్మ కొడుకు వీళ్ళు వాళ్ళ బావని తీసుకొని ఊరికి అక్కడ ఏర్లు అవన్నీ ఉండే తీసుకెళ్ళడము, ఈత నేర్పియడము, మామిడి తోటల్లో తీసుకెళ్ళడము, చెట్ల మీద ఉండే పండ్లు ఆ పండ్లు ఇవ్వడము, తినడం ఇట్లా. ఈయన కేంద్రం అంటే ఫస్ట్ నుంచి సిటీలో పుట్టి పెరిగినాడు కదా, ఇక అడిగిపోతే అన్ని వింతగా ఉంటుండే. ఈత కూడా మా తమ్ముళ్ళే నేర్పించినారండి మా రాముడికి. అయితే అట్లా తీసుకుపోతుంటే ఒకరోజు మామిడి తోట లేకపోతే అక్కడ మామిడి పండ్లు మంచి చక్కెర గుత్తి అవి చెరుకు రసాలు మంచి గుత్తులు ఉంటే మాగుండేనంట. అయితే మా పెదనాన్న బిడ్డని మా వాళ్ళే ఇక ఆ పిల్ల అటు పోయినుండేనంట. పోయినుంటే ఇక ఇగో ఇగో సుగుణ అని చెప్పి ఆ అమ్మాయి పేరు సుగుణ చూస్తే రేపు నవ్వుంటుందేమో పాపం అసలు ఏందేమో ఇక మామిడి పండ్లు ఇచ్చిండంట. ఇక ఇంటికి రాగానే మా సీను ఇగో అక్క సుగుణాక్కకి మామిడి పండ్లు ఇచ్చిండు బావ అని చెప్పింటారు. దొంగలు నా తమ్ముళ్ళు అయితే. ఇక నేను ఇంట్లో ఉన్నా వాళ్ళ బావ కంటే ముందే ఉరుక్కుంటా వచ్చి ఇగో మామిడి పండ్లు సుగుణాకి ఇచ్చిండు, ఇంటికి తీసుకుపోదాము మనం అక్క ఇది తింటుందని అంటుంటే అక్కడ సుగుణాక్కుంటే కావాలని చెప్పి ఇచ్చిండు బావ అని చెప్పిండు. ఇక చూడు ఇక మంట ఎట్లా అంటే ఆ కొద్దిసేపు షార్ట్ టెంపర్ అండి. ఆ కోపం ఎట్లా అంటే ఇక ఆ టైంలో ఎవరన్నా ముంగటుంటే అగ్గి బూడిదైపోవాలి. ఇగో అంత మంట. పసుపు అది తీసుకుంటా, పసుపు వేసి కడిగి కట్ చేస్తా. అయితే దీనికోసం నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నా అండి. అవి ఇది మంచిగా క్లీన్ అయితే చేసిన. కొంచెం పసుపు వేస్తే ఏమవుతుంది అంటే అది ఇంకా మంచిగా అవుతుంది. తలకాయలు పడేద్దామా లేకపోతే కొత్త రింగులో చేద్దామా? లేకపోతే పడేసాము తీసేసే మనకి పిల్లలు కూడా డైరీ చేసి అదే ఈ తలకాయలు తీసి ఇగో ఉత్త ఇవే రింగులు చేసి చేస్తా. కడుపులలో పట్టకపోయినా కడుపులలో ఏమైనా నేను అది కాదు స్వీట్ రింగ్స్ అది ఇట్లే చేస్తారు మమ్మీ. స్వీట్ని ఇట్లా రింగ్స్ లాగా చేసి వండుతారు మామూలుగా. అదే కరెక్ట్ పద్ధతి.
పడేస్తున్నాను అన్న. ఇటే 2 డాషింగ్ కొద్దు. ఇట్లా నాలాగా కింద కోసుకుని ఎంతమంది అండి? ఈ బోటి గిటి అయితే ఇంకా చెక్క గిక్క అంతా పనికిరాదని చెప్పి ఇట్లా కింద కోసేస్తుంటా. బోటి అయితే ఇగో రింగ్స్ అయితే వేసేస్తున్నా. మళ్ళీ ఒకసారి గడిగిస్తే అయిపోయి. ఈ కడుగుడే ఎంత రంగం ఉంది చూడు. ఇక మరి చేపలు ఇట్లా అన్నప్పుడు ఇక తప్పదండి. ఇప్పుడు మటన్ ఎక్కువ కడగకపోయినా ఏం కాదన్నట్టే వస్తాం దాని స్మెల్. అవును, కానీ ఈ ఫిష్ చికెన్ బాగా కడిగితేనే తినబుద్ధి అవుతుంది. ఎంత కడిగినా అంతేనన్నా. అది సీ ఫుడ్స్ అంటేనే కొంచెం వాసన అనేది వస్తుంది. అయితే అండి ఆ ముచ్చట చెప్తుంది కట్ చేస్తూ. ఊరికే కట్ చేస్తా ఉన్నా కూడా మీకు బోర్ కొడుతుంది కదా. ఇక చెప్పిండు సీను, చెప్పిండు. ఇక మా రాముడు ఇగిలించుకుంటూ వస్తుండు. ఇక నేనుండే కాడికి వచ్చిండు. వచ్చి నించున్నాడు. అయితే ఆడి వినం అన్న. ఇక ఊర్లో ఎట్లుంటుంది, దొడ్డి పోలన్నా కూడా చెట్ల లేకపోతుండే. ఇక మామిడి తోటలకి అట్లా పక్కన ఏరు ఉంటుంది. ఇంకా అన్న పోయి అన్న కడుక్కొని ఇక మునిగేది ఉంటే మునిగి ఇట్లా ఉంటుండే. ఇక ఇట్లా మామిడి తోట కడిగి వచ్చినా అన్నాడు. కథమండి, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఫస్ట్ చంపు పట్టి పల్లె మనం ఒకటి దెబ్బ ఇచ్చిన. నేను మా రాముడికి ఇగో ఇదే దెబ్బ చూడండి. అనుకున్నా పల్లవి నా బిడ్డ 3 months బేబీ ఉంది, ఒళ్ళో ఉంది, పెట్టుకొని ఆడ కూర్చొని ఉన్నాయి ఎండకి. నువ్వు వచ్చి పక్కన మంచంలో ఇట్లా కూర్చుండు. ఇక చూడంగానే మొహంలో ఒక గ్లో ఉంది మా రాముడికి. నేను ఏం ఊహించుకున్నానో, ఏం గ్లో ఉందో ఏమో తెలియదు. కానీ దానికి ఎవరున్నా చేస్తారో చెప్పండి. ఇప్పుడు మనం ఎంత క్లోజ్గా ఇప్పుడు బయట తిరిగేటోళ్ళం, 10 మంది ఉంటే పలకరిస్తాము, హై బాయ్ చెప్తాము, మంచిగా ఎట్లుంటాము, పక్కనే చైర్ చేసుకొని కూర్చుంటాము, మాట్లాడతాము. అసలు నిజంగా అదంతా ఏం తప్పు కాదు. ఇప్పుడు జాబు, వర్కింగ్ ఉమెన్స్ మాట్లాడాల్సి వస్తుంది మంచిగా. ఇట్లా దాన్ని తప్పు పట్టుకుంటే ఇంకా లైఫ్లో ఇక కథమే. ఇక పిల్ల చేష్టాలండి. 15 ఏళ్ళకి పెళ్లి చేసి ఏం తెలవక పిల్ల చేష్టాలు. ఇక చంపబట్టి కొట్టిన పట్టుమని కొట్టంగానే ఇక చూసి షాక్ అయిండు. ఎందుకు అని మామిడి పండ్లు ఎందుకు ఇచ్చినావు, ఆ పిల్లకి మామిడి పండ్లు ఎందుకు ఇచ్చినావు అన్న. కథమే. ఇక సప్పుడు చేయలే, ఏమల్లే. రివర్స్ కూడా మా రాముడు ఏమనకపోతుండే అండి. అసలు రివర్స్ ఏమల్లే. అదేదో పెద్ద తప్పు అన్నట్టు ఆయన కూడా ఫీలింగ్. ఆయనదేంది, ఆయన కూడా చిన్నపిల్లాడే. ఇగో అట్లా. ఇప్పుడు నా పిల్లల వయసు మీకు తెలుసు కదా. ఇప్పుడు నాది 45 ఏళ్ళండి. నాదేమో 1981. మా రాముడిదేమో 1975. అంటే ఎన్నేళ్ళు? 6 ఏళ్ళ గ్యాప్ ఇద్దరికి. అయితే ఇంకా మళ్ళా ఎప్పుడే కానీ మాకు ఇట్లాంటివి రాలే. అందులో నేను తెలుసుకున్నా, ఆయన తెలుసుకుండు. దీనికి ఇంత మాట అని ఆయన తెలుసుకుండు. నేనేం పిచ్చిదాని లేక పగం లేక ఎట్లా చేసినా అని చెప్పి నేను తెలుసుకున్నా. మళ్ళీ అలాంటి సందర్భం మాకు రిపీటే కాలేదండి. ఎక్కడన్నా ఉన్నా మాట్లాడకపోయినా పలకరి ఏమన్నా అనుకుంటారని చెప్పి ఉల్టా నేను చెప్పే కడికి అయిపోయినా. ఎందుకంటే ఫస్ట్ మనకు తెలవక అట్లా ఉంటుంది. కానీ తెలుసుకొని అర్థం చేసుకున్న తర్వాత నా హస్బెండ్ ఇట్లా, నా వైఫ్ ఇట్లా అని ఒక్కసారి మనం అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళు అడవిలోకి వెళ్ళినా సరే అంత లేదు. ఎవరన్నా చెప్పినా కూడా ఆయన అట్లా కాదు అనే అయితే మనకు రావాలి. సేమ్ అట్లా ఇక మాకు మా లైఫ్లో అండి అలాంటివి మా లైఫ్లో మళ్ళీ మేము రాలే. ఇంకేమున్నా పంచాయతీలు ఏమంటే ఇగో వీడు మొత్తం ఇట్లా ఆడతా పాడతా ఎండకు పోయినా మొత్తం కర్రె బోకైనా ఇట్లా చేస్తుంటే పిల్లలు చూసుకోవా, అట్లా చేయవా, ఇట్లా చేయవా అని ఈ పిల్లల విషయంలో ఇగో గీట్లలోనే మాకు పంచాయతీలు తప్ప వేరేది ఏంటో రాలే. మా అత్తమామల విషయంలో కూడా ఎప్పుడు రాలే. ఎందుకంటే నేను ఎన్నోడు అట్లా లేను. ఇవి పడేస్తాయి ఇక అట్లానే. అట్లా మాకు వచ్చిన పంచాయతీ అది. ఇంకోటి నా కొడుకు చిన్నప్పుడు ఏదో ఇట్లనే అలిగి నా కొడుకుని ఇట్లా మంచంలో ఇట్లా విసిరేసిన అని అప్పుడు మా రాముడు నన్ను కొట్టిండు. నేను మా రాముడిని కొట్టింది అప్పుడు మా రాముడేమో నన్ను. మేమిద్దరం ఏదో అరుచుకున్నాం.
ఇక నా కొడుకు ఒళ్ళో ఉన్నాడు, పాలిచ్చిన ఊర్లో నులక మంచాలు ఉంటాయి కదా, ఇక ఆయన మీద కోపం ఏం చేసినా ఆ నులక మంచంలో ఇట్లా వేసిన మరీ ఎక్కువ ఎత్తు కాదు, ఇంత ఎత్తులోనే ఇట్లా వేసిన, కాకపోతే వాడు ఇట్లా సైడ్కి వెళ్ళిపోయిండు. నేను పండబెడితే మంచిగా ఇట్లా పడుకుంటుండే కదా, ఇట్లా వదిలినట్లు ఇట్లా సైడ్కి వెళ్ళిండు. ఇక వచ్చిండు చూడు, వచ్చి ఎంత బలం కొద్దీ అండి, అసలు ఆ దెబ్బగా నా మొహాన్ని పడునుంటే మొత్తం కథ ఈ పళ్ళు రాలిపోతుండేనా లేకపోతే మొహం షేప్ పోతుండేనా, అట్లా ఇట్లా అని వేసిండు. వేసేవరకు నేను ఇట్లా అన్నీ కానీ ఒక్క ముక్కు ఒక ఏం తగిలింది అంతే, ఇంకా లొట్లొట్లొట్లటా బ్లడ్. అంటే ఏ ఫోర్స్తో ఏం తగిలింటే ముక్కుకి. ఇంకోటి ఎండల కాలం వస్తే నాకు ముక్కు పేరుతుండే, ఊరికే ముక్కలలో రక్తం వస్తుండే. ఎండల కాలం టైంలోనే వేడైపోయి ఇట్లా వస్తుండే. ఇక చూడు భయపడి లోపటొచ్చి వచ్చేసింటాడు నాకు తెలిసి. ఇక అది మనకి ఎట్లా కానీ, ఎందుకంటే అంత టెన్షన్ అయ్యిండు, అంత భయపడిండు. ఇక వచ్చి ఏమైంది ఇట్లా మొత్తుకుండు. ఇక మా ఆయన కొట్టిన దెబ్బ అది, నేను కొట్టిన దెబ్బ అది. ఎప్పుడైనా సరే అండి ఫ్యామిలీలో మనం ఒకరినొకరు మనం తెలుసుకుంటూ, ఒక్కరే అండి మన లైఫ్లో మనం గట్టిగా అర్థం చేసుకొని ఒక్కరు తోడు అంతే. ఇంకా పిల్లలు అంటారా, ఎంతమంది పిల్లలు ఉన్నా, అత్తమామలు ఉన్నా, ఏదున్నా అదంతా కూడా వేరు. మన తోడు, మన భరోసా, మన ఇది అనేది మన హస్బెండ్కి మనము అంతే. భార్యాభర్తలు వాళ్ళు అనేది ఎప్పుడు నమ్మకంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరికొకరు చెప్పుకుంటూ, తప్పు చేస్తే చెప్పుకోవాలండి, కొట్టుకొని కూడా కొట్టుకోవాలి. కొట్టుకున్న తప్పు అని నేను అనను. ఇప్పుడు చిన్నపిల్లలు తప్పు చేస్తుంటే మనం కొట్టమా? కొట్టి రే మట్టి తింటుంటే మట్టి తినకని కొట్టమా బిడ్డల్ని? సేమ్ అట్లనే భర్త ఏదైనా ఇట్లున్నా కూడా అమ్మలాగా పెద్దవాళ్ళు చెప్తారు కదా, అమ్మలాగా, పెళ్ళంలాగా, ఒక స్నేహితుడిలాగా, ఒక మంత్రిలాగా ప్రతి దానిలో వైఫ్ ఇట్లా ఉండాలని చెప్పి. అదేంటిది, ఒక రంబలాగా భోంచేసి మాత, శరణేషు, దాషి, ఏంటిది ఏవో ఇవి ఉన్నాయి కదా, ఇవి మనకు రాని కిందకి ట్రై చేయడం. ఇగో అట్లా అన్ని విధాలా మనమే ఉండాలి. సో మనం చెప్పుకుంటూ ఒకరికొకరు మనం తప్పు చేసినా కూడా, ఇప్పుడు పిల్లలు ఏదైనా తప్పు చేసినా ఇప్పుడు భార్యని కొంతమంది నలుగురిలో కొట్టేస్తుంటారండి. అట్లనే వాళ్ళ అమ్మ నాయన ముందు కూడా తిట్టేస్తుంటారు. అంటే ఆ బిడ్డ అత్తమ్మ అనమాట. అది చాలా తప్పు. మీరు ఎవరు లేనప్పుడు ఇది కాదే అమ్మ నాన్న కూడా ఉండద్దు, వాళ్ళ అమ్మ నాన్న కూడా, వీళ్ళ అమ్మ నాన్న కూడా ఉండద్దు. ఎవరు లేనప్పుడు ఒక రూమ్లో ఇద్దరు ఉన్నప్పుడు ఇది కరెక్ట్ కాదు, ఇట్లా ఉండాలని చెప్పుకోవాలి. ఒక చిన్న తప్పులు అంటే మనిషి ఉన్నోళ్ళు ఒక చిన్న తప్పులు ఏదైనా చేస్తుండొచ్చు. మరీ కొంపలు మునిగట్టి క్షమించడానికి తప్పులు అంటే నేను వాటికి కూడా చెప్పమని నేను చెప్పట్లేదు. చిన్నవి ఏమైనా పొరపాట్లు ఉంటాయి చెప్పాలి, ఇది కాదు ఇట్లా ఉండాలి అని చెప్పి. భర్త అనేటోడు ఇప్పుడు ఒక బాడీకి, ఒక ఒంటికి తన షర్ట్ ఎట్లా వేసుకొని మనం ఒంటికి ఒళ్ళు కప్పుకుంటుంటాడో సేమ్ భార్య కూడా అండి. ఆ భార్యని ఎవరిలో ఇట్లా పెట్టకుండా, ఎవరితో అనిపించకుండా, ఆడపిల్లలతో కానీ అత్తమామలతో కానీ ఇట్లా అనిపించకుండా ఒక షర్ట్ని, ఒక ఒళ్ళుని షర్ట్ ఎట్లా కప్పుకుంటుందో అట్లా ఒక భార్యని కాపాడుకోవాలి భర్త అనేటోడు. ఏదైనా ఉన్నా కూడా చెప్పాలి. సరే అది మరీ ఇచ్చలవిడి, ఇది మరీ చెప్పినా వినే పరిస్థితులు లేదు అట్లా అన్నప్పుడు మీరు ఏదైనా స్టెప్ తీసుకోండి. కానీ చిన్న పొరపాట్లని నలుగుట్లను పెట్టి మీ భార్యను అవమానించకూడదు. మీ భార్యని ఎప్పుడు ఒళ్ళుని షర్ట్ కాపాడినట్టు మీరు కాపాడుకోవాలి. భర్త అంటే అది. సేమ్ టైం అట్లనే నేను ఎంతోమంది ఆడపిల్లలకి చెప్తుంటా, భర్త అంటే ఎట్లా అంటే ఎంత ఎక్కువ అంటే భార్యకి అసలు ఆ భర్తకి కాలికి కానీ చేతికి కానీ ఎక్కడన్నా చీము రక్తం ఉండే పుండు ఏదైతే ఉందో ఆ పుండులోంచి చీము రక్తం కారిపోతుంటే అది భార్య నాలుగుతోని ఆ పుండిని ఇట్లాని నాలుగుతోని క్లీన్ చేసినా కూడా ఆ భర్త అనే వాల్యూని మనం తీసేయలేము. అంటే అంత చేసినా కూడా ఆ భర్త అంత ఎక్కువ భార్యకి అని. ఇట్లా వీళ్ళు కన్నా ఒకరికొకరు అట్లా అంత విలిపించుకుంటూ అంత చేసుకుంటే అసలు గొడవలేంది, అసలు ఏముంటుందండి. ఇంకోటి అంత నమ్మకంగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఇష్టం పెళ్లి చేసుకున్నాక ఇంకా కథం, ఇక వాళ్ళు మనకు ప్రాణం, మనకి మనం మన పిల్లలేంది ప్రేమకు ప్రతిరూపాలు పిల్లల్ని బాధ్యతగా భార్యాభర్త ఇద్దరు బాధ్యతగా సాకుంటూ ఇట్లా చేసుకుంటూ వెళ్ళాలి.
ఇంకోటి నిన్న ఒక వీడియో పెడితే నేను ఇంట్లో భార్య పని, కొంతమంది ఇట్లానే ఇంట్లో ఉండే భార్యల్ని ఇంట్లోనే ఉన్నావు కదా ఏం చేస్తున్నావు అని చెప్పి ఇట్లా అంటుంటారు. కానీ అది తప్పండి. ఇంట్లో ఉండే భార్యలు చాలా పనులు చేస్తుంటారు. బయట పోయి అంత మనశ్శాంతిగా భర్త ఒక డ్యూటీ చేసుకొని రాగలుగుతున్నాడంటే ఇంట్లో భార్య ఉండి అమ్మ నాయన్ని పిల్లల్ని ఇంటిని అన్నిటిని చక్కబెట్టుకొని నీకు కూడా పోయేదానికి అన్ని చూసుకుంటుంది కాబట్టి నువ్వు అంత పని మనశ్శాంతిగా చేసుకొని రాగలుగుతున్నావు. అదే భార్య ఇంట్లో చెడిచెడ గిడగడ ఉంటే ఇంట్లో పరిస్థితి ఏంది, పిల్లలేంది, ఇల్లేంది, ఎప్పుడన్నా భార్యకి ఒక రోగమో జబ్బో వస్తే ఒక మూల పడితే ఏడ మూల చెప్తే ఆడ ఏడ ఇల్లు ఆడ వాళ్ళు వండుకొని తినొచ్చు, కానీ అది ఇల్లు లెక్క ఉండదు. పూజ గదిలో కూడా బూజు పడుతుంది, ఎగో అట్లా అయిపోతుంది. అంత ఇంపార్టెన్స్ ఉన్న వైఫ్కి ఎంత విలువేయాలి చెప్పండి. సేమ్ టైం అట్లనే నేను ఆడపిల్లలకి చెప్తా ఏంటంటే ఇన్ని పనులు చేసుకున్నా తల్లి, ఆర్థికంగా ఆడపిల్ల ఆర్థికంగా ఏదో పని చేసుకుంటూ ఇప్పుడైతే చాలా మంచిగా, అప్పుడన్నా ఏదో ఆ పని లేదు ఈ పని లేదు కానీ ఇగో ఇట్లనే ఒక చిన్న యూట్యూబ్ అయినా పెట్టుకోండి. కొంతమంది యూట్యూబ్ ఎందుకు, మనకు అదెందుకు తప్పు ఇదెందుకు అని అంటున్నారు. అది చాలా తప్పు. యూట్యూబ్ అంటే ఏం తప్పు ఉంది? ఇవాళ రేపు సీరియల్ యాక్టర్స్, అదేంటిది సినిమా యాక్టర్స్ వాళ్ళు కూడా పెడుతున్నారు. తప్పనేది చేయాలి, తప్పనేది ఉండాలి అంటే ఏ ఫీల్డ్ అయినా ఉంటుంది, ఎక్కడైనా చెయ్యొచ్చు. అది ఈ యూట్యూబ్ అనే కాదు. యూట్యూబ్లో ఎవరో నలుగురు వాళ్ళు తప్పుగా ఉపయోగించారన్నంత మాత్రాన అందరిది ఇది తప్పని కాదు. ఏ ఇండస్ట్రీలో అయినా, ఏ జాబ్లో అయినా, ఏ గవర్నమెంట్ దాంట్లో అయినా కొంచెం ఉండే దగ్గర ఉంటుంది తప్పనేది. అయితే మనం ఏ ఫీల్డ్లో అయినా అండి, ఇప్పుడు ఆడమనిషి ఇంట్లో ఉంటే పెద్దవాళ్ళు చెప్తారు, ఆడమనిషి ఇంట్లో ఉంటే ఆ గడపకు కూడా తెలవకుండా దాటిపోయి తప్పు చేసి వస్తుంది అని చెప్పి. అంటే తప్పు చేయాలని అంటే మనం యూట్యూబ్ అనే కాదు, ఇంకోటి యూట్యూబ్లో చేసి ఏదో మనం లైవ్లు పెట్టుకొని అడ్డం ఇట్లా వేసుకొని కూర్చొని అంటే కొన్ని ఇట్లా ఉంటే అది తప్పే. ఎందుకంటే ఏం లేకుండా ఇట్లా పెట్టుకొని ఏదో కూర్చొని చేసుకుంటే ఇట్లా పెడుతుంటారు. కొన్ని అవి మంచిగా ఉండదు. ఇంట్లో ఎవరైనా చూసినా మీ టాలెంట్ ఇట్లా ఏదైనా చిన్న బిజినెస్ చేసుకుందాం అనుకుంటున్నారా, చిన్న బిజినెస్ చేయండి. ఇంట్లో నుంచి ఇంట్లో అంతా చూసుకుంటూనే బిజినెస్ చేయండి. ఆ బిజినెస్ మీకు ఎక్స్ప్లోర్ అవుతుంటే ఇంకా పెద్దగా ఇంట్లో నుంచే సపోర్ట్ వస్తుంది. అట్లనే ఇట్లా ఒక వీడియో పెట్టుకొని వంటలు చేయండి. కొంతమంది కమ్మ చేస్తారు. మిరకాయలు కూడా చేసినా కూడా మంచిగా ఇట్లా ఊరిలు ఇచ్చుకుంటాం, మంచిగా కమ్మగా తినేటట్టు మన నాలుకకి అద్భుతమైన రుచిలాగా చేస్తుంటారు కొంతమంది. అట్లా చిన్న వంటలు పెట్టరు. లేకపోతే కొంతమందికి మంచి టాలెంట్ స్టిచ్చింగ్ చేస్తుంటారు, అవన్నీ కూడా చేసి పెడుతుండండి. ఇగో నేను స్టిచ్చింగ్ చేస్తా పెట్టండి అని చెప్పి. ఇట్లా ఏవైనా సరే టాలెంట్. కొంతమంది చదువుకునే పిల్లలు ఉంటారు, నలుగురు పిల్లలకి ట్యూషన్ పెట్టండి. ఎంత మంచిగా ఇంట్లో చూసుకుంటూనే. లేకపోతే మీ ఇంట్లో అత్తమామలు ఉంటారు, మీ అత్తమామలకు మీరు చేసే సేవ అవే పెట్టండి. కొంతమంది అత్తమాలు, మొన్న ఒక అమ్మాయి అంటుంటారు, అమ్మ నేను మా అత్తమ్మకి నేను డైపర్లతో సహా మారుస్తాను నేను, కానీ నాకు విలువ లేదు. మీరు అన్నారు అత్తమ్మలకి ఇష్టపడిన ఇట్లా వండడం అదిదని. ఆ వండడం అట్లా పెంచితే మా అత్తమ్మ మంచంలో ఉంటుంది, నేను డైపర్ చేంజ్ చేస్తా, స్నానాలు చేపిస్తా, ఎప్పటికప్పుడు చూసుకొని చిన్న బిడ్డలాగా నేను చూసుకుంటా, అయినా కూడా మా ఇంట్లో విలువ లేదని. నిజంగా అదంతా అసలు విలువ ఎక్కడి నుంచి ఎట్లా వస్తుందండి? చేసేటివి ఇంట్లో వాళ్ళే గుర్తించాలి. ఆ బిడ్డే మీకు జీవితాన్ని ఇచ్చేసి రాలే, మీ అమ్మాయినికే చేద్దాం, మీ ఇంటికే చేద్దాం, దాని జీవితం రాసియలే. ఇక్కడ గుర్తిస్తే ఆ తృప్తిలో ఎంతైనా చేస్తుంది. గుర్తించి తృప్తిగా చూసుకుంటే ఎంతైనా చేస్తారు. నా అత్తమామ, నా పిల్లలు, నా మూడు, నా సంసారం ఎంతైనా చేస్తుంది. ఆడదానుకున్నంత ఓపిక ఎవరికి ఉండదు. అందుకే భూదేవితో పోలుస్తారు. ఆడవాళ్ళకి ఎంత ఉన్నత శిఖరం. ఆ మాటలు ఇగో భూదేవి, మన దేశం లేని భారతదేశం, భరతమాత, తులసీమాత, గోమాత, అసలు అన్నిటిలో ఎన్నిటిలో ఉన్నాయండి మహిళలు. అంత గొప్పతనం లేదే అట్లా ఉంటుంది. గంగాదేవి, నీళ్ళని కూడా గంగాదేవి, ఆదిశక్తి అంటే ఇట్లా ఎన్నైనా చేసుకోగలుగుతారు. ఒక ఆడ మనిషి 10 డ్యూటీలు చేయగలుగుతాడు, మగ మనిషి అట్లా చేయలేడు. సో మీ ఇంట్లో ఉండే ఆడపిల్ల ఎంత శ్రమ, దాన్ని బట్టి మీరు ఎప్పుడైనా ప్రోత్సహించాలండి. మరీ చేయకుండా కొంతమంది మరీ ఘోరంగా ఉంటారండి. అలాంటి వాళ్ళని ప్రోత్సహించమని నేను చెప్పా. అలాంటి వాళ్ళని అసలు అదేంటిది, మనం పిల్లలకి ఏంటి ఒక ఇవి పెట్టుకుంటాం కదా టాస్క్ లాగా, అంటే కండిషన్ పిల్లలకి పనిష్మెంట్.
అలాంటి వాళ్ళకి పనిష్మెంట్స్ ఇవ్వాలి. ఇగో అట్లా ఇగో ఫ్రైడ్ రైస్ అయితే అమ్మ అట్లా నాకు చేసేది అని అనకండి. ఇక ఇక నా స్టైల్ అనుకోరు అంటే ఇక నలుగురు స్టైల్ అనేది లేదు. ఇందులో కొంచెం పసుపు, ఇది నువ్వుల నూనె అండి, అందుకే కొంచెం కోల్డ్ ప్రెస్డ్ కావడం వల్ల అట్లా నురుగు వస్తుంది. పచ్చిమిర్చి చేసిన అయినప్పటికీ కారం కూడా కొంచెం వేస్తున్నా. ఉప్పు, కొంచెం అయితే మటన్ మసాలా వేస్తున్నా అండి. మటన్ రేట్ అవుతుంది అది, మరి మటన్ మసాలా వేయచ్చావు. ఇదేమన్నా కలుపుకొని తినేటట్టుందిగా అండి గుడ్లు వేసి. ఇప్పుడు ఇందులో అయితే నా మనవడు అంటా ఉంటాడు, ఏందమ్మా మాట తింటాడని. ఇగో మా ఇంట్లో నా మనవడు నేను అండి ఇట్లా టాపు వేసి పెట్టాడు తుమ్ముతాం. ఇప్పుడు ఈ రింగులు ఉడికిన తర్వాత ఇట్లా రింగులు వచ్చేస్తాయేమో కావాలి గట్టిగా రింగుల్లాగా ఇట్లే ఉంటాయి ముడతలు పడి. గట్టిగా వస్తాయి, ఉడికినా గట్టిగా వస్తాయి కానీ సింగిల్ వేస్తా. అబ్బా ఏందో కనుక్కోండి పెడతా పప్పి కనుక్కుంటారు, మారుతున్నాయి కావాలి మారుతాయి. ఇది అసలైన రెసిపీ స్టైల్. మనం ఇన్ని రోజులు తెలియక 2 times వేస్ట్ అయిపోయాయి. రింగులు అయితే పుట్టకొడుకు లెక్క కనిపిస్తుంది. అసలు స్మెల్ గిళ్ళు అనేది అంతా ఎగిరిపోయిందండి ఇప్పటికి. ఇప్పుడు తినబుద్ధి అవుతుంది మస్తు రోజులు మనకి తెలవలే. ఇంకోటి ఆ కలర్ కూడా మనకి లేవు కాబట్టి ఆ కలర్ కూడా మనకి ఎట్లా ఇట్లా ఉండే. అది తీయడానికి కారణం ఏంటంటే అవి ఫ్రెష్ ఎట్లుంటాయి నార్మల్ ఎట్లుంటాయి అనేది మనకు అవగాహన లేదు, ఎందుకంటే మనం ఎప్పుడు తినాం కాబట్టి. అవి ఎట్లా క్లీన్ వాటిని చూస్తే మరి అది కొంచెం మాకు అది నచ్చలే, ఎందుకు వచ్చింది అందుకే ఇట్లా అయితే ఏం చెప్తా ఉన్నాను ఇందాక ఆడపిల్లది భార్యలకి ఇట్లా ఉండండి, ఇట్లా ఇవ్వండి, అట్లా అట్లా సపోర్ట్ గా ఉండాలండి. ఎక్కడ ఆపినో ఎక్కడ ఇట్లా వచ్చిందో కొద్దిసేపు అది పని చేసి ఉడికిచ్చిన కదా. సో అట్లా నేనేమంటా అంటే ఇంకోటి, భార్యలు ఏమైనా ఇంటి నుంచి చేస్తా అంటే నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉండే, ఆ అమ్మాయికి ఏమో ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి, నాకు ఖాళీగా ఉంటుంది, నేను పిల్లల్ని పంపించినాక నేను ఖాళీగా ఉంటున్నా అమ్మా, నేను టైలర్ మిషన్ కుట్టుకోవాలనుకుంటున్నా అంటే వాళ్ళ హస్బెండ్ ఏమన్నాడు తెలుసా, మిషన్ తెచ్చిచ్చిండు కానీ ఏమన్నాడు, ఇగో ఇంట్లో ఏమన్నా చినిగిపోయినా ఏ పరదాలో గిరదాలో ఏమన్నా కుట్టుకునేవి ఉంటే కుట్టుకో, కానీ గిరాకీ కుట్టుకోవద్దు, నేనేమన్నా చచ్చినా నేను చచ్చినాక చేసుకోను ఆ పనులు అని చెప్పి ఇట్లా అన్నాడు. నేను నా కళ్ళారా చూసినా అండి ఆ ఫ్యామిలీ. అయితే అట్లా అన్నాడు. అట్లా తప్పు, అట్లా అనొద్దు. ఎందుకంటే ఒక రూపాయి ఇంట్లో ఉండి కష్టపడి బయటికి పంపిన ఇష్టం లేనప్పుడు ఇంట్లో ఉండి చేసుకొని, వాళ్ళకి టైం పాస్ లేనప్పుడు ఏదైనా చేసుకుందాం. కొంతమందికి ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి కూడా నేను ఏదో ఒకటి చేయాలి ఇట్లా ఉంటుండే. మా రాముడు పనిచేసి నాకు కట్టలు పైసలు తెచ్చిస్తా ఉన్నా కూడా నేను కూడా ఏదన్నా చేయాలని చెప్పి నేను ఇంట్లోనే ఎంత మిషన్ ఒక్కొక్క రోజు అయితే అండి 10 బ్లౌజులు దాకా కుట్టేదాన్ని, నైట్ హెమ్మింగ్ చేసుకునేదాన్ని, ఒక మనిషిని కూడా పెట్టుకోలే హెల్పర్గా. ఇంకొకటి అదే కాకుండా మిర్రర్ వర్క్, ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్స్ చేతితో మనం అప్పుడు లవంగం కుట్టని అవన్నీ ఏమైనా చెమికీలని ఇట్లా వర్క్స్ చేస్తుంటాం కదా, అవన్నీ నా దగ్గర మొన్నటి వరకు ఉండే. బాక్స్లలో థ్రెడ్స్ అన్నీ కూడా రకరకాలు అట్లా అవి మిర్రర్ వర్క్ ఇట్లా అన్ని వర్కులు చేస్తుండే. ఎంతమంది నా దగ్గరికి కస్టమర్స్ శారీస్ ప్లెయిన్ శారీస్ తీసుకొని ఇట్లా వర్క్ చేసుకుంటుండే. ఆ మధ్యలో మస్తు నడిచినాయి అవి 2006, 2008, 2010 ఆ టైంలో
ఇక ఎన్ని కుట్టేదాన్నో నా పిల్లల్ని పొద్దునే లేపి వాళ్ళనైతే 7 గంటలకే పండబెట్టేస్తుండే, నైట్ 7-7:30. అప్పుడేమన్నా ఫోన్ లిగిళ్ళునా టీవీ ఏదో గూస్ హోమ్స్ ఒకటి వస్తుండే, అది చూపించుకుంటే పిల్లలకి తినిపిస్తుండే, పక్కన వేసుకొని పండబెడితే నిద్రపోతుండే. మా రాముడు 9-10కి వస్తుండే, ఏవో వచ్చినప్పుడు ఏమన్నా తెస్తే మా పిల్లలు లేసి తినేసి మళ్ళీ పడుకుంటుండే. డైలీ వాళ్ళ నాన్న రాగానే లేచి మంచిగా ఏమన్నా డైలీ ఏదో ఒకటి తెస్తుండే పిల్లల కోసం, అవి తినేసి మళ్ళీ పంటుండే. అట్లా పండబెట్టేసి పొద్దున్న మళ్ళీ 4కి లేపుతుండే అండి మా పిల్లల్ని చదివిపినికే. 4కి లేపి అప్పుడు మంచిగా వాటర్ అవి ఇవి కూడా మాకు 4-4:30 వస్తుండే. ఇక లేచి నీళ్ళు పట్టుకొని పిల్లల్ని చదివించుకొని దబ్బా వంట చేసి బాక్సులు కట్టేసి పిల్లల్ని స్కూల్కి పంపించేస్తే 9 వరకు ఫ్రీ పనులన్నీ. మా మామయ్య కూడా డ్యూటీకి పోతుండే, అందరికీ కట్టి పంపించేసిన అంటే మనం వెళ్ళిపోతుండే ఎవరు ఆడ 9-10 వరకు ఫ్రీ. ఇంకా మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బాసాలు గీసాలు ఉంటే ఏమైనా కడుక్కొని ఇంకా టీవీని చూసుడు, సీరియల్ చూసుడు ఇవి లేవండి నాకు. ఇంకోటి పక్కింటికి ఇక్కింటికి పోయి ముచ్చట్లు పెట్టాడు, అది లేదు. ఎవరితోనే ముచ్చట్లు పెట్టడం, ఎక్కువ తక్కువ మాట్లాడడం, ఒకరి ఇళ్ళకి పోవడం, ఇది నాకు అసలు లేనే లేదు. ఇక ఏం చేసేదాన్ని, నేనేమన్నా చేయాలి పని అని చెప్పి మిషన్ నేర్చుకున్నా. వారం రోజులు నేను మిషన్ నేర్చుకున్నా. మిషన్ నేర్చుకొని మిషన్ కుట్టినా, ఎంబ్రాయిడరీ వర్క్ నేర్చుకున్నా, అది చేసిన తర్వాత గ్రూప్స్, డాక్టర్ గ్రూప్స్ చేసిన. మళ్ళీ పోయిందా? ఉంది అట్లేం కాదు, కింద పడిపోయింది. మంచిగా దగ్గరకు అయిందండి ఉడికిపెట్టట్టు, కానీ ఇంకొద్దిసేపు ఉంచుతా ఇట్లనే ఇంట్లో పెట్టి. అయితే డాక్టర్ గ్రూప్స్ స్టార్ట్ చేసిన, ఇంకా ఫినాయిల్ ఇంట్లో తయారు చేసేటివి, సోప్ పౌడర్ తెచ్చి అగరబత్తీలు ఇట్లా అన్నీ చేయడం, నాతో పాటు మహిళలందరినీ అవేర్నెస్ చేసి ఇట్లా మనం ఉండాలని గ్రూప్స్గా ఇట్లా ఉండడం, ఇట్లా చేయడము. నేనేమంటా అంటే నేను మిడిల్ క్లాస్ అండి. మిడిల్ క్లాస్ అనేది మంచిగా అట్లా చేసుకుంటూ తర్వాత ఇట్లా వచ్చిన స్టిల్ ఇప్పటికి కూడా నేను మిడిల్ క్లాస్ అని చెప్తాను, నాకు చెప్పడానికి ఏమీ లేదు. సరే ఉండేటి ఏంది, మాకేముంది ఏంది మీకు తెలుసు. అయితే పొంకరాలు చెప్పుకొని పోకడాలు చెప్పుకొని బొట్టు అయితే ఇప్పటికీ ఎన్నిసార్లు పెట్టుకున్నా. ఇక ఇదేనే పెట్టుకుంటా. పొంకనాలు పోకడాలు ఇట్లా చెప్పుకోవడం ఏం లేదండి. అమ్మగారి ఇంటికాడ మంచిగా అంటే మంచిగా ఆడింది ఆటగా, పాడిందే పాటగా, ఏ లోటు లేకుండా మంచిగా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చినాక చాలా కష్టపడ్డా. ఆడుంటే ఏదో వాళ్ళు చూస్తా అన్నా కూడా నేను ఉండలే. ఎందుకు అమ్మగారి ఇంటికాడ ఉంటే మనకేం విలువ ఉంటుంది? అవసరం లేదు. మన ఇంట్లో మనం గంజి తాగినా కూడా మనం హ్యాపీగా స్వతంత్రంగా బతకవచ్చు. అమ్మగారి ఇంట్లో పాయసం తిన్నా కూడా మనకు ప్రైవసీ ఉండదు, మన స్వతంత్రం బతుకు ఉండదు. ముచ్చట కంటే తుమ్ములు ఎక్కువైంది. అట్లా చేసుకుంటూ మా రాముడు తెచ్చిచ్చే డబ్బులలో నేను ₹1 తెలియదంటే మీరు నమ్ముతారా? ₹1 కూడా తెలియదండి. అంటే నేను ఇంట్లోకంటూ ₹1 తెలియదు. నా పిల్లలకి ఫీజులకు కట్టినా, అన్నీ చూసుకున్నా. మా రాముడు వర్క్కి వెళ్తే పిల్లల్ని స్కూల్లో వేయడము, వాళ్ళు ఏదైనా మాట్లాడడము, అక్కడ ఏదైనా చూడడము, ఏదైనా పేరెంట్ మీటింగ్ ఉంటే నేనే వెళ్ళడము, అన్నీ నేనే చూసుకున్నా. ఇంట్లో ఏదన్నా కూడా ఇంట్లో పిల్లలకి షాపింగ్స్ వెళ్ళాలంటే వెళ్ళడము, వాళ్ళకి ఏదైనా సినిమా చూడాలంటే సినిమాకు అట్లా తీసుకెళ్ళడము. ఇక మా అక్క వాళ్ళు మా ఆడపిల్లలు అందరూ వచ్చినప్పుడు మా రాముడు ఒక్కరోజు కూడా టైం ఇవ్వలే మాకు. అంటే ఆయన కష్టపడుతుండు. ఇక మా ఆడపిల్లలు మా అక్క వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు సిటీ చూడాలి, బిర్లా మందిర్ చూడాలి, చార్మినార్ చూడాలి, ఆ గవిగిరి చూడాలంటే నా పిల్లల్ని వేసుకొని వాళ్ళని వేసుకొని ఆటో గీట ఏదైనా కట్టుకొని పోవడము, అన్ని తిప్పుకొని రావడము, సినిమాలు చూడటము, పార్కులకి ఇందిరా పార్క్ ఏమి, ఎన్టీఆర్ గార్డెన్ ఏమి, బిర్లా మందిర్ ఏమి, చార్మినార్ ఏమి, వాళ్ళందరినీ తిప్పడము, షాపింగ్స్ బయటంతా తిప్పుకోవడము, నా పిల్లల్ని వేసుకోవడం వాళ్ళని వేసుకొని వెళ్ళడం. నా పిల్లలు ఎప్పుడన్నా పిజ్జా అదేంటిది రెస్టారెంట్లో తినాలంటే నా పిల్లల్ని వేసుకుపోయి వాళ్ళని తినిపించుకొని రావడము. ఆ రెస్టారెంట్కి అట్లా వెళ్ళినా కూడా నా పిల్లలకే నేను చేపించి పెట్టేదాన్ని. వాళ్ళు తిని మిగిలింది నేను తిని తీసుకొచ్చేదాన్ని. నాకు సపరేట్గా ఇట్లా చేసుకొని మా రాముడు కన్నా కష్టం పడుతుండో నాకు ఇట్లా ఎంజాయ్మెంట్ అనేది కాదు.
నా పిల్లలు ఏ లోటు నా పిల్లలు తెలవద్దు, అది తినలే ఇది తినలే, అది చూడలే ఇది చూడలే, అక్కడికి వెళ్ళలే అనేది నా పిల్లలకి తెలవద్దు అని చెప్పి ప్రతిదీ ఇద్దరిది నేనే బ్యాలెన్స్ చేస్తూ మొత్తం అట్లా నా పిల్లల్ని మెచ్చుకున్నామండి. మా పిల్లల కోసం అయితే మేము నిజంగా మేము ఇంకొకరిని చూడలేదండి. ఇంకా ఎక్కువ కూడా ప్రేమ ఉండొచ్చు, ఇంకా ఎక్కువ కూడా ఎంతో ఉండొచ్చు, కానీ నిజానికి నేను నా బిడ్డలో కూడా నేను చూడలే. ఆమె ఎక్కువ పెడుతుంది, అడిగిందంతా ఆర్డర్ ఇస్తుంది, అన్నీ చేస్తుంది మా వాళ్ళందరిలో కూడా. కానీ మేము ఎంత ప్రాణం పెట్టి వాళ్ళ మీద ఎట్లా చేసినామంటే నేను ఇంకొక పర్సన్ చూడలే మా లెక్క. నాకేంది ఒక ఊరి నుంచి వచ్చిన రైల్వే కోడ్ ఒక విలేజ్, అక్కడ ఒక పక్కన విలేజ్ నుంచి నేను వచ్చి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఏం తెలుస్తుంది ఏం చెప్పండి. అయినా కూడా ప్రతిదీ నేను ఏమనుకుంటా అంటే ఏదైనా మనం పుట్టుకతో నేర్చుకొని రాము, పుట్టినాకనే నేర్చుకుంటాము. ఫస్ట్ తెలియకపోతే తెలుసుకుంటాము, తెలుసుకోవాలి, వెళ్ళాలి. నా కొడుకు అదే చెప్పిన. ఫస్ట్ వాడు బ్యాంక్ అదే 10th అట్లా వెళ్ళిపోగానే నాన్న పోయి బ్యాంకులో ఈ డబ్బులు వేసి రాపా అంటే, ఒకరోజు నేను ఒంట్లో డల్లుండి నా కొడుక్కి చెప్పిన. వాడికి ఏం తెలుస్తుంది, ఫస్టే పోవడం వేయడం. ఆ మమ్మీ నేను వెళ్ళలేనన్నాడు, నాకు తెలియదు ఇట్లా అని. తెలిసేదేముంది, పుట్టుకతో నేర్చుకుంటామా, వెళ్ళాలి, తెలుసుకోవాలి. అమ్మ బాగలేదు పడుకొని ఉంది, నువ్వు చేయకపోతే ఎవడు చేస్తాడు? నువ్వేమన్నా ఆడపిల్లవా? మరి గాలి వేసుకుని కూర్చో ఇంట్లో, నేను పోయి చేసుకుంటా లే తప్పదని చెప్పి నేను లేస్తే ఆ రోజు నా కొడుకు లేచిందంటే మళ్ళా కథం అన్ని పనులు వాడేనండి. ఇప్పుడు ప్రతీది కూడా వాడు నన్ను ముంగటుండి నన్ను నడిపిస్తాడు. ఒకవేళ నేను తెర ముందు నడుస్తున్నా అంటే తెర వెనక అది నా కొడుకే. ఎక్కడ ఏం కొనాలన్నా, ఏం చేయాలన్నా, ఏ నిర్ణయాలైనా వాడికి సేమ్ నా మైండ్, నా మెచ్యూరిటీ ప్రతీది నాకే వాడు సలహాలు ఇస్తాడు, నన్నే వాడు నడిపిస్తాడు. ఇప్పుడు అగో అట్లా అంతా చేసుకుంటే ఇట్లా పోయినాం. నేనేమంటా అంటే ఫైనల్గా ఒకరికొకరు సపోర్ట్ అనేది చాలా ఉండాలండి, హస్బెండ్ అండ్ వైఫ్కి. అట్లనే ఆడపిల్లలు ఎప్పుడైనా కూడా ఆర్థికంగా ఏదో ఒకటి చెయ్యాలి. అది ₹1 వస్తుందా, ₹10 వస్తుందా, ₹100 వస్తుందా, ₹1000 వస్తుందా పక్కన పెట్టండి, ఏదో ఒకటి చేయాలి. లేకపోతే పనికి మాలిన ఫ్రెండ్షిప్, పనికి మాలిన ముచ్చట్లు, మన ఇంట్లో ఉండే గుట్టు కూడా బయటకు వేసుకోవడము, ఇక మాట్లాడుతుంటే ఒకటొకటి ఇట్లా వెళ్ళి ఇట్లన్నీ వెళ్తుంటాయి. ఫ్రెండ్షిప్లో కూడా ఈ మధ్య నాకు ఒక బిడ్డ కనిపించి, ప్రామిస్ కాండి నేను ఇవన్నీ నేను చూసేటి చేసేటి మీకు చెప్తుంటా, నా కడుపులో తలబెట్టి ఏడ్చింది, నా ఫ్రెండ్ వల్ల నేను ఇట్లా అయినా అని చెప్పి. అది ఎక్కడి వరకు పీక్స్కి వెళ్ళి అవన్నీ కూడా బయటపడితే సంవత్సరాలు నాశనం అయ్యేంత ఇదిగా. అట్లా అవన్నీ అవాయిడ్ చేయొచ్చు. మన పిల్లలు, మనది, మన ప్రపంచం. మన ఇంట్లో లేదా సినిమా పోవాలన్నా ఫ్యామిలీతో వెళ్ళిపోవాలి, ఎక్కడికైనా ట్రిప్స్కి పోవాలి. సంవత్సరం అంతా ఇంట్లో ఉంటే సంవత్సరానికి ఒక ట్రిప్ వేయండి, 10 రోజులు వెళ్ళండి, మొత్తం రీఫ్రెష్ అయ్యండి, మళ్ళా సంవత్సరానికి సరిపడా ఉంటుంది. అంతే, ఇట్లా చేసుకుంటూ ఉంటుంది. ఇది చూడండి కథం కారిపోతుంది, ఏర్లు ఫ్యాన్ కింద వస్తుందా ఇంకా అయిపోయిందండి. నేనేదంటే అండి ఏదైనా పని చేస్తే స్టిల్ మొన్న పార్టీలో వరకు కూడా ఏదైనా వర్క్ ఉంటే కూర్చొని హోంవర్క్ రాగా అంటే ఇప్పుడు ఈ పని అయిపోవాలంటే ఈ పని అయిపోవాలి, అసలు పెండింగ్ అనేది ఉండదు. ఇంకోటి పడుకోని ఉంటానా, ఏదైనా పని గుర్తొచ్చినా కూడా టకామలు వేసిపోయి చేయడమే. నేను పిల్లలకు కూడా అదే చెప్తా, అస్సలు బేజారుతనం లాపరం అస్సలు పెట్టుకోవద్దని. నీకు ఎప్పుడు ఏ పని అనిపిస్తే అప్పుడు స్టార్ట్ చేసేది. అయిపోయిందండి. ఇక నా ముచ్చట్లు ఎప్పుడు అయి తెగనే నేను మళ్ళీ చెప్తానే ఉంటాలే. కానీ ఇగో ఇదైతే అయిపోయింది. ఒకటి దించి వస్తా, ఒక రింగుని. బట్టలు కూడా తడిసిపోయాయండి. ఈవులో అయితే చెమట కారుతుంది నీళ్ళ లెక్క. ఒక్కసారి వాన పడితే చల్లబడితేనే ఇంకా ప్రాణం కమ్మాయించినట్టుంది. ఎంత బాగుంది అన్న. ఫస్ట్ టైం టేస్ట్ సార్. రబ్బలుగా, సీసీగా, అదొక రకమైన టేస్ట్. మష్రూమ్ అని కూడా కాదు కానీ అదొక రకంగా భలే ఉంది. ఫ్రైడ్ రైస్ అదిగా. ఇందులో అన్నం వేస్తా. అన్నం వేసే ముందర ఒక పని చేస్తా. ఇవి ఎందుకంటే మనకి ఈ ఫుడ్ అని తెలవాలంటే మనకి ఇవి కనపడాలి కదా కలర్ఫుల్గా. మెయిన్ అట్రాక్షన్ ఇదే కదా మరి. రింగులు ఇదే పెడదాం. ఈ రింగులన్నీ పెట్టేసి పైన పెట్టినాం అనుకోండి
చాలా కలర్ఫుల్గా ఉంటాయి. అబ్బా ఏరుడు ఈ పని ఇదంతా ఏందనుకుంటున్నారా? ఇక వంట అంటేనే అంతే అండి, మనం ఎంత ఓపిక పెడితే అంత. రెస్టారెంట్ లో మరి అంతే కా మమ్మీ, వీటిలో ఇట్లా మామూలుగా చేసేసి ఇచ్చేస్తే అదొక రేటు, ఇట్లా చేసి ఇస్తేనే కదా వాళ్ళు 1000 రూపాయలు అన్నా వాళ్ళకి కొంచెం అబ్బా కంటికి ఎంత బాగా చేసిర్రు అన్నట్టు ఉంటుంది. ఇంకోటి రెస్టారెంట్లలో ఉల్లిగడ్డలు కూడా ఎందుకంత షో చేస్తారు? అదే అపియరెన్స్ అంతే మమ్. ఫస్ట్ ముఖానికి కళ్ళకి నచ్చితే, ఫస్ట్ కళ్ళకి నచ్చాలి. కళ్ళకి నచ్చితేనే తర్వాత ఏదైనా కూడా వాళ్ళు సాటిస్ఫై తినగలుగుతారు. టమాటాని వాళ్ళు ఎంత మంచిగా చేస్తారండి, అది అది ఉల్లిగడ్డ టమాటానే. ఇప్పుడు టేస్ట్ ఎంత రేంజ్ లో అయినా ఉండని మనకి అది చూడడానికి ఆ ఫస్ట్ ఇంప్రెషన్ పోయిందంటే, చూడడానికి అట్లా ఉండిందంటే ఇక మంచిగా ఉంటది, అదే లేదంటే ఉండదు. అందుకోసమే నేను ఇది చేస్తున్నా. తర్వాత అన్నం కలిపెడతా. ఇప్పుడైతే ఈ రింగ్స్ అన్ని తీసేసి, ఇది మరి ఆఫ్ చేయకపోయినా ఉండాలా? ఇంకా అవసరం లేదు, నన్ను అయిపోయింది, ఆఫ్ చేసేస్తా. తీసేసిన అండి రింగులన్నీ, చేసి కలిపేయడమే. అది ఫైనల్ అపియరెన్స్ కోసం ఎంత. కారం కారంగా కనిపిస్తుంది మమ్మీ. మరి పచ్చిమిర్చి వేసినా మళ్ళీ అందులో అది వేసినా అన్నం గిన్నె లేని ఇది పెట్టేసారు అనుకోకండి, ఇంకేమైనా 10 మంది ఉన్నారు. మనం సూపరాలు చేయనీకే ఇక మళ్ళా ఒట్టిపోయింది. ఏం కదండి, ఇక్కడేం 10 మంది ఉన్నారు మనం సూపరాలు చేయనీకే. మళ్ళీ కొట్టిపోయిందంట, పోయి పెట్టుకుంటాం. అయితే మన ఇంట్లో మనం ఉన్నప్పుడు ఏంది, కూర లేనప్పుడు సట్లు వేసి ఏమన్నా ఊడ్చుకొని తింటాం, అవునా కదా? ఈరోజు నా కొడుకు నేను రైస్ చూసుకోరా అని చెప్పి నేను స్నానానికి పోతే అది 10 గంటల వరకు ఆపిలేడండి. ఇక మా పిల్లలు అట్లా ఉంటుంది కదా. వచ్చినాక నాన్న మా ఆపిన అంటే ఉయ్యమో అని ఉడికొచ్చిండు, అప్పటికే జరాయలేదు, అడగంటింది. అంతే మా పిల్లలు, మన హస్బెండ్కి చెప్పినా అంతే, వాళ్ళ లోకాలు వాళ్ళు ఉంటారు. ఇక మనది ఎట్లయితుంది కలపగలుగుతాము మరి, అంత నిండా వేసేసినాం, కలిపేస్తా. ఏం కాదు. ఇదంతా నేను కలిపేస్తా, కానీ ఇప్పుడు ఇక్కడ కారిపోతుంది. ఇదంతా మెల్లగా కలిపేస్తా, ఇంకెందుకు అదంతా కలిపేది కూడా వీడియో. అయితే వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఇది ఫుడ్ ఛాలెంజ్ అయిపోతున్నాం నేను నా కొడుకు. పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్లో ఫుడ్ ఛాలెంజ్ ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. మీకోసమే ఇంత తల్లాడి స్వీట్ తీసి ఫ్రైడ్ రైస్ అయితే చేయించండు. వెంటనే చూసేసండి పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్లో ఫుడ్ ఛాలెంజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.